హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇదిగోండి పప్పును తోటకూర చేస్తున్నానండి. పప్పు తోటకూర చేసే రీజన్ ఏంటంటే మా ఇంట్లో అందరికీ రోగాలు, జ్వరాలు, జలుబులు ఇవన్నీ పోవాలంటే కొంచెం ఏదన్నా మంచి కూర తినాలిగా. మంచి అంటే తోటకూర మంచిదని కాదు, ఏదో ఒక కూరగా తినాలి కదా. అందుకని ఈరోజు నేను మా ఇంట్లో వాళ్ళందరికీ రోగాలు, జ్వరాలు తగ్గాలి అని ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో తోటకూర పప్పు చేస్తున్నానండి. పప్పు 2 సార్లు కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నాను. తోటకూరనేమో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇదిగోండి ఇలా శుభ్రం చేసేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో వేస్తా తోటకూర. ఇందులో వేసి తోటకూర, పసుపు, కారం, చింతపండు వేయాలి. గోంగూరకి అయితే మనం చింతపండు వేయాల్సిన లేదు, తోటకూరకి వేయాలి. చింతపండు ఇవన్నీ వేసి ఉడికించుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి తోటకూర ఇందులో వేస్తున్నాను. గుంజేసుకున్నాను శుభ్రంగా. నేను తోటకూరని శుభ్రం చేసుకుని చక్కగా గుంజుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో వేసేస్తున్నాను కదా, పప్పులో వేసి ఉడకబెట్టుకుంటాను. కుక్కర్ అండి ఇది కుక్కర్ అనమాట. పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో కారం వేస్తున్నాను, చింతపండు, ఒక టమాటాకాయ కూడా వేస్తానండి. ఇదిగో టమాటాకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకుంటాను. ఒక 5 విజిల్స్ రానిద్దాంలేండి. తోటకూర పప్పు ఉడికిపోయిందండి. 5 విజిల్స్ రానిచ్చాను. ఇదిగండి దీన్ని ఏం చేస్తానంటే మెదిపేసి తాలింపు చేయటం మీకు చూపిస్తాను. మరి తోటకూర పప్పు మీలో ఎంతమందికి అండి ఇష్టం? ఆ పప్పు తోటకూర పప్పు ఇష్టం లేనివాడు ఎవరు ఉంటారులేండి. ఈ నీళ్ళన్నీ వంచేసి చక్కగా ఇదంతా మెదిపేసుకుంటానండి. మెదిపేసుకుని తాలింపు చేసుకుంటాను. ఇది తోటకూర పప్పు అనమాట. నీళ్ళన్నీ వంచేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుని చక్కగా మెదిపేసుకుంటాను. మెదుపు తాలింపు చేసుకుంటాను. తోటకూర పప్పు అండి నేను చక్కగా మెదిపేసుకున్నాను. ఇప్పుడు తాలింపు చేసుకుంటాను. ఈ కూర అండి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర అంటేనే ఆరోగ్యానికి మంచిది కదా. నేనండి తాలింపు చేసుకోవడం కోసం దాకనే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నూనె వేస్తా. నూనె వేసి దినుసులన్నీ ఆవాలు, సాయిపప్పు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసి జీలకర్ర వేసి మీకు నేను చూపిస్తాను. ఇందులోనండి పసుపు ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడు ఆవాలు, సాయిపప్పు వేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయ వేస్తా, పచ్చెనగపప్పు ఇవన్నీ వేస్తాను. ఆవాలు చిటాపటా అంటున్నాయండి. ఆవాలు వేగిన తర్వాత ఇదిగో ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేస్తాను. అవన్నీ ఎగినాయి కదా. ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవి కూడా వేస్తున్నాను. తాలింపు అంతా కూడా చక్కగా వేగిపోయిందండి. చూసారా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు తోటకూర పప్పు కర్రీ చేశానండి. స్టవ్ అయితే కట్టేసేసాను. ఇదిగోండి చూడండి, మరి తాలింపు అయితే రెడీ అయిపోయింది. మరి చక్కగా నేను తాలింపు చేసుకుంటూ మరి తోటకూర పప్పుని రెడీ చేసుకున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు ఈ పప్పు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర పప్పు అండి ఇది. ఈరోజు ఈ వీడియో ఎంతో తాపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మరి ఎలా అనిపించిందండి నేను చేసిన ఈ తోటకూర పప్పు తోటకూర అని కూడా అనవచ్చు. ఇది గోంగూర కాదండి, తోటకూర. మీకు ఇందాక నేను చూపించాను కదా అది. బాయ్ అండి, బాయ్.